బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధరకు భారీగా రెక్కలొచ్చాయి. 2 లక్షలకు చేరువలో బంగారం ధర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వెండి కూడా 4,25,000కు చేరుకుంది. మొత్తానికైతే సామాన్యులకు అందరంత ఎత్తుగా బంగారం వెండి ధరలైతే ఉన్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గిన దాఖలాలు కనిపించలేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడంతో బంగారం ధరలు పెరిగాయి. ఇక పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను డాలర్ నుంచి విలువైన లోహాలైన బంగారం వైపు మళ్లించడంతో డాలర్ బలహీనపడింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం సేఫ్ హెవెన్గా మారిపోయింది. ఫలితంగా పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ధరలు ఇలా పెరుగుతూ ఉండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థిక విధాన నిర్ణయాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో డాలర్పై నమ్మకం తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుదలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మరోవైపు వెండి కూడా ఊహించని స్థాయిలోకి చేరుకుంది. 4,25,000కు వెండి కిలో ధర చేరుకుంది. ఇక చూస్తుండగానే అనూహ్యంగా వెండి ధరలు పెరుగుతూ ఉండడంతో కేవలం 3 నెలల వ్యవధిలోనే భారీగా వెండి రేట్లు అయితే పెరిగిపోయాయి. బంగారాన్ని మించి వెండి కూడా ధర పలుకుతూ ఉంటే అటు వెండి ఇటు బంగారం ఏది కొనలేని స్థితిలో అయితే సామాన్య ప్రజలు ఉన్నారు.